అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు ఉబేదుల్లా బేగ్. నేను పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఎంపీపీఎస్ ఏఎన్ అంబేద్కర్ నగర్ స్కూల్లో ఏజిడిగా పనిచేస్తున్నాను. ఫిబ్రవరి మంత్ నూతన కాంప్లెక్స్ కి స్వాగతం. ఈ నూతన కాంప్లెక్స్ లో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్రాక్షన్స్ లో మిస్కన్సెప్షన్ పోస్టర్స్ అన్నమాట. ఫ్రాక్షన్స్ లో ఏవైతే చిన్నపిల్లలకు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి మిస్కన్సెప్షన్స్ ఉంటాయో వాటిని దూరం చేసుకునే విధంగా ఈ సెషన్ లో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాము. ఈ వీడియో చూస్తూ తర్వాత మధ్య మధ్యలో ఆపుతూ రిసోర్స్ పర్సన్స్ టీచర్స్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వారి యొక్క మిస్కన్సెప్షన్స్ ని దూరం చేసే విధంగా మనం డిస్కషన్ కొనసాగించాలి. ఈ 45 మినిట్స్ కూడా మనం ఫ్రూట్ఫుల్ గా దీన్ని ఉపయోగించుకుంటే మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి ఫ్రాక్షన్స్ అనే టాపిక్ లో మనకు వచ్చే మిస్కన్సెప్షన్స్ అన్ని కూడా మనం దూరం చేసుకోవచ్చు. ఈ టాపిక్ లో ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, రకాలేంటి, దీంట్లో వచ్చే ఎక్కువగా చిన్నపిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్స్ ఏంటి, యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, తర్వాత లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ఈ లైక్ ఫ్రాక్షన్స్ యూనిట్ ఫ్రాక్షన్స్ లో బిగ్గర్ ఫ్రాక్షన్, స్మాలర్ ఫ్రాక్షన్, లేకపోతే ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ కూడా ఎలా చేయాలి, ఏంటి, అసలు ఫ్రాక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటి, పార్ట్ ఆఫ్ అ హోల్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, కలరింగ్ ఏ విధంగా చేయించాలి, ఆ కలరింగ్ పార్ట్ ని ఏ విధంగా మనం పిల్లలకి అర్థమయ్యేటట్టుగా ఫ్రాక్షన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయవచ్చో మనం ఈ డిస్కషన్స్ లో మనం తెలుసుకుంటాము. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. ఈ రోజు కాంప్లెక్స్లో మనం ప్రైమరీలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే టాపిక్ ఏంటంటే ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్లో కూడా మన టాపిక్ ఏంటంటే డెమో ఆన్ హౌ టు ఓవర్కమ్ మిస్కన్సెప్షన్స్ ఆన్ ఫ్రాక్షన్స్ క్లాస్ 4. దీనికి సంబంధించిన రిఫరెన్సెస్ మిస్కన్సెప్షన్స్ పోస్టర్స్లో ఉన్నాయి. ఈ మిస్కన్సెప్షన్ పోస్టర్స్ కూడా ఎక్కడ అంటే మనకి 2022-23లో మనకి సిబిఏ ఓఎంఆర్ బబ్లింగ్లో మన పిల్లల దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకున్నారు కదా, వాటిని అనలైజ్ చేసి పిల్లలు ఏ విషయాల్లో మిస్కన్సెప్షన్స్ కలిగి ఉన్నారు అనేది వాటిని ఒక మాడ్యూల్ లాగా తయారు చేసి మనకే ఇచ్చారు. వాటిని మనం ప్రీవియస్ కాంప్లెక్సెస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఆ టాపిక్స్ని మరలా మనం డిస్కస్ చేసుకుంటాము. మన టాపిక్ ఏంటంటే సబ్జెక్ట్ ఫ్రాక్షన్స్, అది కూడా మన క్లాస్ 4th క్లాస్. అర్థమైంది కదా. మనకి ఫ్రాక్షన్స్ అనేది చాప్టర్ 9లో ఉంది. ఈ చాప్టర్ 9 అనేది ఫిబ్రవరిలో మనం డిస్కస్ చేసుకోబోయే, ఫిబ్రవరిలో మనం పిల్లలకి చెప్పాల్సిన చాప్టర్ అన్నమాట. మెయిన్గా మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఫ్రాక్షన్స్లో ఆపరేషన్స్ ఏం చేయాలి, ఎడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, కంపారిజన్ ఎలా చేయాలి, బిగ్గర్ నెంబర్ ఏంటి, బిగ్గర్ ఫ్రాక్షన్ ఏది, స్మాలర్ ఫ్రాక్షన్ ఏదవుతుంది, అసెండింగ్ ఆర్డర్లో ఎలా పెట్టాలి, డిసెండింగ్ ఆర్డర్లో ఎలా పెట్టాలి, వీటిని కంపారిజన్ చేయాలంటే అవి యూనిట్ ఫ్రాక్షన్స్గానే ఉండాలా లేకపోతే లైక్ ఫ్రాక్షన్స్గా ఉండాలా, అసలు ఫ్రాక్షన్ మీనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా వీటిలో పిల్లలకు ఉండే మిస్కన్సెప్షన్స్. దాంతోపాటు పిల్లలతో పాటుగా టీచర్స్లో కూడా కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. వాటిని మనం దూరం చేసుకునే విధంగా బ్రీఫ్గా ఈ సెషన్స్లో మనం టాపిక్స్ని డీల్ చేద్దాం. ఈ సెషన్లో చెప్పే టాపిక్స్ని ఈ వీడియోని పాజ్ చేస్తూ డిస్కషన్స్ని మనం మన క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో నడపాల్సి ఉంటుంది. ఎవరైనా టీచర్ దానికి సంబంధించి ఏదైనా డౌట్ అడిగినప్పుడు రిసోర్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో వారు దానికి సంబంధించిన రిప్లై ఇస్తూ ఉంటారు. ఫస్ట్ మనం ఫ్రాక్షన్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. మనకు తెలిసింది ఏంటంటే ఫ్రాక్షన్ ఈజ్ అ వే ఆఫ్ రిప్రజెంటింగ్ అ పార్ట్ ఆఫ్ అ హోల్. పార్ట్ ఆఫ్ అ హోల్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పార్ట్ ఆఫ్ అ హోల్, హోల్ అంటే మొత్తము, పార్ట్ అంటే దాంట్లో కొంత పార్ట్. ఈ డెఫినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రాక్షన్ అనగానే మనం చెప్పాల్సిన డెఫినేషన్ ఏంటంటే పార్ట్ ఆఫ్ అ హోల్. ఒకసారి అందరు చెప్పండి, పార్ట్ ఆఫ్ అ హోల్. అర్థమైందా. దీంట్లో ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఉంటుంది, న్యూమరేటర్ అంటే టాప్ నంబర్, డినామినేటర్ ఉంటుంది, డినామినేటర్ అంటే బాటమ్ నంబర్. ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు. ఈ ఇమేజ్లో పిల్లలు కొంత పార్ట్ని ఆల్రెడీ కలరింగ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిషోర్ అనే పిల్లవాడు ఉన్నాడు, అతను హాఫ్ చేసేసాడు. నసీమా అనే అమ్మాయి ఉంది, సేమ్ ఇంత ఈ పార్ట్ కలర్ చేసేసింది. బాలు అనే అబ్బాయి ఇంత పార్ట్ చేశాడు. తర్వాత గోపిక అనే అమ్మాయి ఇంత పార్ట్ చేసేసింది. తర్వాత ఆదిత్య అనే అబ్బాయి ఈ విధంగా కలరింగ్ చేశాడు. తర్వాత మేరీ అనే అమ్మాయి ఈ విధంగా కలరింగ్ చేసింది. వీటిలో మనకి డౌట్స్ పెద్దగా ఏముండవు.
ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్ హ్యాస్ డన్ హాఫ్ ఆఫ్ ద పిక్చర్. ఇది ట్రూనా ఫాల్సా అని అడుగుతున్నారు. కిషోర్ చూడండి, ఇక్కడ కిషోర్ పార్ట్ ఇది ఆల్రెడీ దీంట్లో హాఫ్ కంప్లీట్ చేశాడు అని ఇచ్చారు. మనకి ఈజీగా చూడగానే అర్థమైపోతుంది అది ట్రూ అని. ఈ విధంగా మనకి ఈ విషయాల్లో, ఈ కాన్సెప్ట్స్లో పెద్దగా మనకి డౌట్స్ ఏమి ఉండకపోవచ్చు. మన డౌట్స్ కూడా పిల్లల డౌట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. వాటిని కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. 9.1 చూస్తే హాఫ్ అండ్ క్వార్టర్ అనే భావన తీసుకొచ్చారు. హాఫ్ ఏంటి అండ్ క్వార్టర్ అంటే ఏంటి? ఫస్ట్ ఈ 4 ఇమేజెస్ చూడండి, 4 సెట్ ఆఫ్ ఇమేజెస్. వీటిని చూడగానే మనకి వీటిని రిప్రజెంట్ చేసే నంబర్ని మనం ఈ బాక్స్లో వేసేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 యాపిల్స్ ఉన్నాయి, ఇక్కడ 4 అనే నంబర్ ఇక్కడ వేసేశారు. ఇలాగే ఇక్కడ 1, ఇక్కడ 2, ఈ 2 యాపిల్స్ ఉన్నాయి కాబట్టి 2 అనే నెంబర్ వేశారు. ఇక్కడ 1 యాపిల్ ఉంది కాబట్టి ఇక్కడ 1 అనే నెంబర్ ఇచ్చారు. ఇక్కడ ఎంత ఉంది? యాపిల్లో సగం ఉంది. దీన్నే హాఫ్ అంటాం అన్నమాట. 1/2 అని రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ ఎంత ఉంది? ఈ హాఫ్లో కూడా ఇంకొక హాఫ్ చేశారు. అంటే ఒక ఫుల్లో 2 టైమ్స్ మనం పార్ట్గా చేస్తే ఎంత అవుతుందో అంటే 1/4 వస్తుంది అనమాట. ఇలాంటివి ఒక ఫుల్ యాపిల్ తీసుకుంటే 4 పార్ట్స్ వస్తాయి అన్నమాట. 4 పార్ట్స్ వస్తాయి. ఆ 4 పార్ట్లో ఈ 4 పార్ట్స్లో 1 పార్ట్ మనం ఇక్కడ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ అర్థమవుతుందా? ఈ విధంగా మనం ఇక్కడ ఇచ్చిన ఇమేజెస్లో కూడా ఏది హోల్, ఏది హాఫ్, ఏది క్వార్టర్ అనేది ఇప్పుడు మనం పిల్లలకి ఏంటంటే డైరెక్ట్గా 1/2, 1/4 అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ హోల్ అంటే ఏంటి, తర్వాత హాఫ్ అంటే ఏంటి, క్వార్టర్ అంటే ఏంటి ఒకసారి రీకాల్ చేసుకోవాలన్నమాట పిల్లల దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మామిడి పండు క్లియర్గా ఉంది, హోల్. ఇక్కడ కొబ్బరికాయ చిప్ప సగమే ఉంది, హాఫ్. బనానా అనేది ఫుల్ ఉంది, హోల్ ఉంది, హోల్. ఇది ఆరెంజ్ అనేది హాఫే ఉంది కాబట్టి హాఫ్. ఇది ఇక్కడ చూడండి, టొమాటో చూడండి, టొమాటో 1/4 ఉంది అంటే క్వార్టర్ కాబట్టి క్యూ. ఈ విధంగా వీటన్నిటిని, ఈ యాక్టివిటీస్ అన్నిటిని మనం చాలా సింపుల్గానే పిల్లల చేత చేయించవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అబ్జర్వ్ ది ఫాలోయింగ్, లేబుల్ దిస్ షేడెడ్ పార్ట్ యాజ్ హాఫ్ అండ్ క్వార్టర్. ఇది హాఫ్నా క్వార్టరా, ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షనే చెప్పండి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది, ఈ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్లో ఎంత పార్ట్ మనకి షేడ్ చేసి ఉన్నారు అంటే క్వార్టర్, అంటే పావు పార్ట్ చేశారని చెప్పేస్తాం మనం. ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో షేడ్ చేసిన పార్ట్ ఈ స్క్వేర్లో ఎంత అంటే హాఫ్ అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ ట్రయాంగిల్స్గా 3 ట్రయాంగిల్స్ లాగా కనిపిస్తున్నాయి ఈ స్క్వేర్లో. కానీ ఇది మన జనరల్గా ఏమనుకుంటామంటే 1/3 అని అనుకుంటాము. 1/3 ఇది కరెక్ట్ కాదు. ఇది జనరల్గా పిల్లల్లో, టీచర్స్లో ఉండే మిస్కన్సెప్షన్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే సేమ్ ఇంతే పేపర్ ఒకటి తీసుకోండి, స్క్వేర్లో స్క్వేర్ షేప్లో. తర్వాత సేమ్ దీంట్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఒక ట్రయాంగిల్ గీయండి, కట్ చేయండి. ఇలా 3 పార్ట్స్గా కట్ చేసేసుకోండి. ఈ 2 పార్ట్స్ అంటే ఇదొక పార్ట్ అనుకోండి, ఇదొక పార్ట్ అనుకోండి. ఈ 2 పార్ట్స్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా దీంట్లో కూర్చోబెట్టారనుకోండి, ఇక్కడ ఒక పార్ట్ వస్తుంది, ఇక్కడ 2వ పార్ట్ సరిపోతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, షేడెడ్ పార్ట్, రెడ్ కలర్లో షేడ్ చేస్తున్న పార్ట్ మనకి హాఫ్ అని అర్థం అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు, మొత్తం 6 ఫ్లవర్స్ ఇచ్చారు. దాంట్లో ఎన్ని కలర్ చేశారు? 3 కలర్స్ చేశారు. 6 ఇచ్చారా, 7 ఇచ్చారా, 8 ఇచ్చారా అనేది కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే హాఫా క్వార్టరా. దీంట్లో మొత్తం ఫ్లవర్స్లో హాఫ్ ఫ్లవర్స్ కలర్ చేసి ఉన్నాయి కాబట్టి ఇది కూడా హాఫ్ కిందకు వస్తుంది. తర్వాత ఇక్కడ మొత్తం జగ్స్లో, ఇక్కడ మగ్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం మగ్స్లో ఎన్ని మగ్స్ కలర్డ్ ఉన్నాయి, ఎన్ని వైట్ ఉన్నాయి. కలర్డ్ చూసుకుంటే మనకి దీంట్లో క్వార్టర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఎన్ని ఉన్నాయి అనేది అప్రస్తుతం అనమాట. మనకి ఇక్కడ హాఫా క్వార్టరా వీటిని గుర్తించాలి. పిల్లలకి మనం అత్యుత్సాహంతో ఏం చెప్పేస్తాము, ఇక్కడ 1/2 అనో, 1/4 అనో, 1/3 అనో చెప్పేస్తుంటాము. కాన్సెప్ట్ మనకి పిల్లలకి రికాల్ చేసుకోవడానికి 1/1 కాన్సెప్ట్ స్పైరల్ ఆర్డర్లో ఇస్తారు కాబట్టి
ఇలాంటి విషయాల్లో మాత్రం మనం తొందరపడకుండా చేయించాలి. ఇక్కడ కలరింగ్ పార్ట్ ఉంది. పిల్లలు చాలా ఎక్సైట్మెంట్తో వీటిని కలర్ చేస్తారు. క్రేయాన్స్తో వీటిని కలర్ చేయించవచ్చు. ఇవి సేమ్ ఇంతే అనమాట. హాఫ్ ఆర్ క్వార్టర్ ఇన్ ద బాక్సెస్ ప్రొవైడెడ్ అండర్ ఈచ్ ఫిగర్ 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ 1/2 ఇప్పుడు మనం 1/2నా 1/4 ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వేయొచ్చు అనమాట. ఇక్కడ హాఫ్ ఉన్న చోట ఏమో 1/2 అని రాయండి అని చెప్పాలి, క్వార్టర్ ఉన్న చోట 1/4 అని రాయండి అని చెప్పాలన్నమాట. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, హాఫ్ అంటే 1/2 అనేది రికాల్ చేసుకుంటారు, క్వార్టర్ అంటే 1/4 అనేది పాయింట్ని రికాల్ చేసుకుంటారు. ఫ్రాక్షన్ అనేది మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక టీచర్ స్టూడెంట్ కన్వర్జేషన్ ఇచ్చారు. అబ్జర్వ్ ది పిక్చర్ గివెన్ బిలో. కింద ఇచ్చిన పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. టీచర్ ఏమంటారంటే హౌ మెనీ సర్కిల్స్ ఆర్ దేర్ ఆర్ 5 సర్కిల్స్ ఇన్ ఆల్ అని పిల్లలు చెప్తారు. హౌ మెనీ సర్కిల్స్ ఆర్ షేడెడ్, ఎన్ని సర్కిల్స్ ఇక్కడ షేడ్ చేసి ఉన్నాయి, 2 సర్కిల్స్ ఆర్ షేడెడ్ అని పిల్లలు చెప్తారు. వీ రైట్ దిస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అ గ్రూప్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పార్ట్ ఆఫ్ అ గ్రూప్ ఆర్ హోల్. ఫ్రాక్షన్ అంటే మనకు గుర్తు రావాల్సింది పార్ట్ ఆఫ్ అ హోల్, మొత్తంలో పార్ట్ అన్నమాట, మొత్తంలో పార్ట్. దాంతోపాటు ఇంకొక ఈ విధంగా చెప్పుకోవాలనుకుంటే ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ బై డినామినేటర్. ఈ విధంగా మనం ఫ్రాక్షన్కి మీనింగ్ చెప్తాము. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇచ్చారండి. ఈ బాక్స్లో మాత్రం చాలా మీనింగ్ఫుల్ ఫ్రేజెస్ మూడే ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ కలర్డ్ పార్ట్ ఆఫ్ ది హోల్. పార్ట్ ఆఫ్ ది హోల్ కనిపిస్తుందా, ఫ్రాక్షన్ మీనింగ్ ఇదే కదా. దాని తర్వాత ఇక్కడ పార్ట్ అంటే ఏంటి, పార్ట్ అంటే ఏంటంటే ఇదిగో ఇక్కడ ఈ కాలంలో పార్ట్ మొత్తం దీంట్లో ఇచ్చాడు. తర్వాత టోటల్ నంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్, ఇది హోల్ అన్నమాట. అంటే కలర్డ్ పార్ట్ ఎన్ని కలర్ చేసి ఉన్నాయి అంటే 1 కలర్ చేస్తుంది. మొత్తం ఎన్ని అంటే 2 అన్నమాట. ఎన్ని కలర్ చేసి ఉన్నాయంటే 1, మొత్తం ఎన్నిట్లో కలర్ చేసి ఉన్నాయి అంటే 2. ఈ విధంగా మనం ఫ్రాక్షన్ రాయాలనుకుంటే 1/2 అని మనం ఫ్రాక్షన్ రాస్తాము. అదేవిధంగా ఇక్కడ ఫ్లవర్స్లో చూడండి, ఫ్లవర్స్లో కూడా 1 కలర్ చేసి ఉంది. ఆ 1 కలర్ చేసి ఉన్న పార్ట్ రిప్రజెంటేషన్ అది ఇది. 2 కలర్ చేసి లేవు, మొత్తం కలుపుకుంటే 3 అన్నమాట. ఆ 3 ఏది అంటే అదిగో ఇది. కలర్ చేసి ఉన్న పార్ట్ ఏమో 1 ఇది, మొత్తం టోటల్ చూసుకుంటేనేమో 3 ఇది. అర్థమైందా? ఇప్పుడు మనం ఫ్రాక్షన్ రాయాలనుకుంటే కలర్ చేసి ఉన్న పార్ట్ యొక్క ఫ్రాక్షన్ హోల్లో దీని యొక్క పార్ట్ ఎంత, హోల్లో పార్ట్ ఎంత. ఫ్రాక్షన్ అంటే ఏంటి, హోల్లో పార్ట్ ఎంత, పార్ట్ ఎంత, పార్ట్ ఆఫ్ ది హోల్, పార్ట్ ఆఫ్ ది హోల్ ఎంత అంటే 1 ఇది, ఈ 1 ఇది, ఈ 3 ఇది. అర్థమైందా? ఈ 3లో కూడా ఆ పార్ట్స్ అన్నీ కూడా టోటల్ మొత్తం కూడా ఈక్వల్ పార్ట్సే ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి కాంట్రరీగా నేను ఒక పాయింట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఫ్లవర్స్ ఉన్నాయి. 3 ఫ్లవర్స్లో కలర్ చేస్తున్న ఫ్లవర్ యొక్క పార్ట్ ఎంత, హోల్లో పార్ట్ ఎంత అంటే 1/3 అని చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 3 కూడా ఇదేమో ఇంకాస్త పెద్దగా ఇంత పొడవుగా ఉండి, ఇదేమో పొట్టిగా ఉండి, ఇదేమో ఇంకా పొడవుగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఫ్రాక్షన్లో 1/3 అని చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే అవన్నీ కూడా ఈక్వల్గా లేవు. ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫ్రాక్షన్స్ మన రిప్రజెంటేషన్ కరెక్ట్ అనమాట. ఎక్కడైనా చూడండి, ఈ పిక్చర్లో కూడా అన్ని పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఈ పిక్చర్స్లో కూడా అన్ని పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఈ పిక్చర్స్లో కూడా అన్ని పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, అన్నీ హార్సెసే తీసుకున్నారు, అన్నీ హార్సెసే తీసుకున్నారు. సేమ్ కేటగిరీ అనమాట, సేమ్ కేటగిరీ హార్సెస్ అనే కేటగిరీ తీసుకున్నారు. 2/5 అని. ఈ విధంగా మనం పిల్లల్లో ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇక్కడ టోటల్ నంబర్ అనేది ఎంత ఉన్నా పర్లేదు అనే భావన కొంతమంది పిల్లల్లో ఉండొచ్చు, అది గమనించకపోవచ్చు కూడా. వీటన్నిటికీ ఆన్సర్స్ పిల్లలు చాలా చక్కగా రాస్తారు. అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్రాక్షన్ సేమ్ ఇక్కడ కూడా అంతే. పార్ట్ ఆఫ్ అ హోల్ ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చే ఫ్రేజెస్ కూడా ఒక్కొక్కటి ఆణిముత్యం లాంటివండి. ఈ ఫ్రేజెస్ అనేవి చాలా చక్కగా మనం 1-2 సార్లు మనసులో అనుకుంటూ పిల్లల చేత పలికిస్తుంటే ఈ కాన్సెప్ట్ బిల్డింగ్ అనేది పిల్లల్లో జరుగుతుంది, మనలో కూడా జరుగుతుంది.
లెసన్ అంటే ఈ వీడియో అయ్యేటప్పటికి కనీసం ఇలాంటి ఫ్రేజెస్ ఒక 10-15 ఫ్రేజెస్ వస్తాయి. ఈ 10-15 ఫ్రేజెస్ కనుక అసలు కంటతా మనకు వచ్చేస్తే ఈ ఫ్రాక్షన్స్లో ఉండే కాన్సెప్ట్, ఇంటర్నల్గా ఉన్న కాన్సెప్ట్ అనేది మనం ఎప్పటికీ మర్చిపోము. కాబట్టి మనకు దీంట్లో అర్థమవ్వాల్సింది ఏంటంటే హోల్లో ఉండే పార్ట్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం తీసుకునే ఫ్రాక్షన్ రిప్రజెంటేషన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చేద్దాం చూడండి. ఇన్ 3/11 టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఆర్ యూనిట్స్ ఈజ్. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఇది చూడగానే మనకి ఈ ఫ్రేజ్ అనేది మైండ్లో పడిపోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ అంటే ఎన్ని? 11. ఇక్కడ ఆన్సర్ ఈజ్ 11. అండ్ ది నంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ టేకెన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే టేకెన్ బై టోటల్. ఇక్కడ నేను రాశాను చూడండి, టేకెన్ బై టోటల్ అని. ఫ్రాక్షన్ అంటే ఇదే. టేకెన్ ఎన్ని తీసుకున్నాం మనము? వాటిలో 3 తీసుకున్నాము. 3 ఆర్ టేకెన్. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని, యూనిట్స్ ఎన్ని అంటే 11 అనమాట. ఈ విధంగా దాంట్లో ఉన్న కాన్సెప్ట్ని పిల్లలకి చెప్పాలి. అంతేలే కానీ ప్రాసెస్ చెప్పేసి ఆన్సర్ ఏ విధంగా రాబట్టాలి అనే వాటిపైనే మనం ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు. కాన్సెప్ట్ని పిల్లలకి ఇంజెక్ట్ చేస్తే ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆన్సర్ పైన ఫోకస్ పెడితే కాన్సెప్ట్ పోతుందన్నమాట. నెక్స్ట్ ఒక యాక్టివిటీ ఇచ్చారు. దీంట్లో ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. పిల్లల్లో ఉండే మిస్కన్సెప్షన్ అన్నమాట ఇది కూడా. అయితే ఇక్కడ ఈ యాపిల్ ఎంత పార్ట్ ఉంది అంటే మనం ఏం చెప్తాము? 1/2 అని చెప్తాం, సగం ఉంది కాబట్టి. ఇక్కడ జామకాయ ఎంత ఉంది అంటే 1/2 అని చెప్తాం. మరి 2 సగాలు కలిస్తే ఒకటి ఫుల్ అవ్వాలి కదా. మరి ఈ జామకాయని, ఈ యాపిల్ని రెండింటిని కలిపితే ఒక పండు అవుతుందా? అదే పండు అవుతుంది? జామకాయ అవుతుందా, యాపిల్ అవుతుందా? ఈ కాన్సెప్ట్, ఈ బ్రెయిన్ స్టార్మింగ్ కూడా పిల్లలకి ఇవ్వాలి కదా. ఆ బ్రెయిన్ స్టార్మింగ్ ఇవ్వడానికే ఈ యాక్టివిటీ అన్నమాట. ఈ యాక్టివిటీ దీన్ని బట్టి మనకి ఈ యాక్టివిటీ ద్వారా మనం పిల్లలకి ఏం నేర్పిస్తామంటే, మనం తీసుకునే పార్ట్ కూడా, మనం తీసుకునే ఫ్రాక్షన్లో ఉండే నంబర్స్ 2 సెపరేట్ నంబర్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఒకే హోల్ నుంచి తీసుకోవాలి అనే విషయం చెప్పాలి. పార్ట్ ఆఫ్ అ హోల్ అని చెప్తాం కదా మనం. ఫ్రాక్షన్ అంటే హోల్ అంటే ఒకటి మొత్తము. మనం ఇక్కడ యాపిల్ తీసుకుంటే యాపిల్లోనే చెప్పు, లేదు జామకాయ తీసుకుంటే జామకాయలోనే చెప్పు. అప్పుడు మాత్రమే 1/2 + 1/2 = హోల్ అవుతుందన్నమాట, ఒక ఫుల్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, మనం ఏ బేసిక్ ఆపరేషన్స్ చేయాలనుకుంటే ఆ హోల్ అనేది ఒకటే ఉండాలి. మనం చేసే పార్ట్స్ ఈక్వల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ కూడా మనం ఫ్రాక్షన్స్లో కూడా చేస్తాము. ఆ ఫ్రాక్షన్స్లో చేయాలంటే దాంట్లో అవన్నీ కూడా ఆ ఫ్రాక్షన్స్ దేనికి సంబంధించే ఉండాలి? ఒకే హోల్కి సంబంధించే ఉండాలి. మరి పిల్లలు ఒకవేళ మనం చెప్పకపోయినా కొన్ని సందర్భాల్లో పిల్లలకి ఈ ఆన్సర్ ఇది రావచ్చు, మైండ్లో రావచ్చు. అప్పుడు మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, పార్ట్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ అ హోల్. ఒకే హోల్ నుంచి తీసుకున్న పార్ట్కి సంబంధించి మనం బేసిక్ ఆపరేషన్స్ చేయొచ్చు. ఎడిషన్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చు, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నీ కూడా మనం కావాలంటే చేయొచ్చు. కానీ షరత్ ఏంటంటే ఒక హోల్ నుంచి తీసుకున్న మాత్రమే ఉండాలి. యాపిల్ తీసుకుంటే యాపిలే తీసుకో, జాంకాయ తీసుకుంటే జాంకాయ తీసుకో. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. ఫ్రాక్షన్ 2/3 కెన్ బి రెడ్ యాజ్ 2/3 ఆర్ 2 out of 3 ఆర్ 2/3. చాలామంది ఆల్మోస్ట్ 70 to 80% టీచర్స్ ఈ కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యం. అవునా కదా? ఎక్స్ప్లెయిన్ చేయం అంతే. ఎందుకంటే పిల్లలకు బాగా పరిచయం ఉన్నది ఏంటి? 2/3 అని చదివేయడం అంటే ఇదనమాట. దీన్ని చదివేటప్పుడు 2/3 అని చదవము, 2 out of 3 అని కూడా మనం చెప్పం. 2/3 ఎందుకంటే పిల్లలకి తెలుసు కదా, ఆల్రెడీ 3rd క్లాస్లో చూశారు కాబట్టి. అందరూ హయ్యర్ క్లాసెస్లో కూడా మనం జనరల్గా 99% బై అనేది వాడేస్తాము, అదే చెప్తాము. ఇంకా వేరే ఏ రిప్రజెంటేషన్ వచ్చినా కూడా మనం చెప్పడానికి ఇష్టపడము. కానీ ఇక్కడ మనం పర్టికులర్గా కొన్ని పేజెస్ దీనికి కేటాయించారు. ఎందుకని? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి
ఓవర్లో, అవుట్ ఆఫ్ అనే ఫ్రేజ్లో చాలా కాన్సెప్ట్ దాగి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ చూడండి. ఇక్కడ ఫ్రాక్షన్స్ అనే ఒక కాలం ఇచ్చారు, న్యూమరేటర్ అనే కాలం ఇచ్చారు, తర్వాత డినామినేటర్ అనే ఒక కాలం ఇచ్చారు, ఫ్రాక్షన్ ఇన్ వర్డ్స్ పదాల్లో ఎలా చదవాలనేది ఇచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీడ్ యాజ్ ఎలా చదవాలి అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 అనే ఒక ఫ్రాక్షన్ని 1/2 అని కూడా చదవచ్చు. 3/4 అనే ఒక ఫ్రాక్షన్ని 3/4 అని కూడా చదవచ్చు. 6/7 అనే ఫ్రాక్షన్ని 6/7 అని కూడా చదవచ్చు. ఇప్పుడు అర్థమైందా? ఇది 1/2 అన్నా, 3/4 అన్నా, 6/7 అన్నా ఈ మూడు కూడా ఫ్రాక్షన్సే. 1/2ని హాఫ్ అని చదువుతాము, అంటే సగం. తెలుగులో చెప్పాలంటే సగం అని చెప్తాము. 3/4ని 3/4 అని చదువుతాం. ఇక్కడ ఇంకొక మిస్కన్సెప్షన్ కూడా ఉంటుంది, ఒక పిల్లల్లో గమనించని విషయం కూడా ఉంటుంది. 3/4 అని చెబుతారు, 3/4 అని చెబుతారు. ఫోర్స్ కాదు, ఫోర్త్స్. ఫోర్త్ అంటే ఇది 1/4. ఇలాంటివన్నీ అంటే 3 అన్నమాట. 1/4 + 1/4 + 1/4 ఇలాంటివి 3 యాడ్ చేసుకుంటే 3/4 అవుతుంది. దీంట్లో ఉన్న మీనింగ్ ఇది అనమాట. 6 సెవెంత్స్ ఎన్ని ఉన్నాయి? సెవెంత్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సెవెంత్ అంటే ఎంత? 1/7. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. 2, 3, 4, 5, 6 ఇవన్నీ యాడ్ చేసుకుంటే 6/7 అవుతుంది. అర్థమవుతుందా? ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం ఈ 3 ఫ్రేజల్ రిప్రజెంటేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. 2/3, 2/3, 2/3 వీటిని మళ్ళీ మనం మన పిల్లలు వాటిని రివైజ్ చేసుకునే విధంగా మనం యాక్టివిటీస్ చేయించాలి. వీటిలో ఇదే విధంగా చదివించాలన్నమాట. 3 రకాలుగా కూడా పిల్లల చేత చదివించాలి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్లో ఒక రకంగా ఉంది, తెలుగులో అయితే కొన్ని వర్డ్స్ దొరకవు అనమాట. సేమ్ వర్డ్స్ దొరకవు. కాబట్టి అక్కడ ఓవర్ అన్నాము, అవుట్ ఆఫ్ అన్నాము, బై అన్నాము. ఆ మూడింటికి తెలుగు రిప్రజెంటేషన్ ఉండకపోవచ్చు, కానీ మనం బై అనే చదువుకుంటాం. మనకి ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి 90% ఇదే వాడతాం కాబట్టి బై అని చదువుకోవచ్చు. యాక్చువల్గా ఇదేంటంటే పదాల్లో భిన్నం అనమాట. ఇక్కడ రాయాల్సింది వర్డ్స్. ఈ ఫ్రాక్షన్ని వర్డ్స్లో ఎలా చెప్పుకుంటారనేది ఇక్కడ కూడా బై అనే చదువుకోండి, 2/7 అని చదువుకోండి. ఇక్కడ కూడా 2/3 అని చదవండి. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కొన్ని వర్డ్స్, కొన్ని పదాలు ఈ బేసిక్ ఆపరేషన్స్లో ప్లస్ని ప్లస్ అని అంటున్నాము, కూడిగానే అనట్లేదు కదా. మైనస్ని మైనస్ అని అంటున్నాం. మనం తీసివేత్త 2, తీసివేత్త 1 అని మనం 2 - 1ని అలా చెప్పట్లేదు కదా. కాబట్టి కొన్ని పదాలు మనం డైరెక్ట్గా ఇంగ్లీష్ పదాలని, ఇంగ్లీష్ ఫ్రేజెస్ని మనం ఉపయోగించుకోవచ్చు తెలుగులో చెప్పేవాళ్ళు కూడా. కాబట్టి ఇక్కడ తెలుగులో చెప్పేటప్పుడు మాత్రం బై చెప్పినా నష్టమేం లేదు, ఓవర్ చెప్పినా నష్టం లేదు, అవుట్ ఆఫ్ అని చెప్పినా కూడా నష్టమేం లేదు. పదాల్లో భిన్నం మాత్రం ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. ఈ పదాల్లో భిన్నం కూడా ఇవి ఇంగ్లీష్ టర్మ్స్ మనం పిల్లలకి నేర్పిస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి పిల్లల్లో ఇది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఈ ఫ్రాక్షన్ ఇన్ వర్డ్స్ అనేది ఇంగ్లీషే మనం నేర్పిస్తే అర్థం వివరించవచ్చు, కానీ ఆ ఫ్రేజ్ మాత్రం ఇంగ్లీష్ ఫ్రేజ్ని చాలా ఎక్కువగా ఫోకస్ పెడితే పిల్లలు మర్చిపోరు. ఫ్రాక్షన్ అంటే ఏం లేదండి, ఫ్రాక్షన్స్ విత్ న్యూమరేటర్ 1 ఆర్ కాల్డ్ యూనిట్ ఫ్రాక్షన్స్. ఇక్కడ న్యూమరేటర్ అంటే మనకు తెలుసు కదా, టాప్లో ఉండే నంబర్. డినామినేటర్ అంటే ఏంటి? బాటంలో ఉండే నంబర్. న్యూమరేటర్ ఎప్పుడు 1 ఉండే ఫ్రాక్షన్స్ అన్నింటినీ మనం యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాం. న్యూమరేటర్ 1 ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ ఫ్రాక్షన్స్ అన్నింటిలో కూడా న్యూమరేటర్ 1 ఉంది. అంటే ఈ ఫ్రాక్షన్స్ అన్నింటినీ మనం యూనిట్ ఫ్రాక్షన్స్ అని చెప్తామన్నమాట. యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, యూనిట్ అంటే 1 అన్నమాట. 1 ఎక్కడ ఉంటుంది? టాప్లో ఉంటుంది. టాప్ ఏంటి? న్యూమరేటర్. చాలామంది పిల్లలు ఎక్కువగా మర్చిపోయే కాన్సెప్ట్ ఏంటంటే న్యూమరేటర్, డినామినేటర్ ఇవి ఏది పైది ఏది కిందది అనేది. దానికి సింపుల్గా ఒక చిన్న ట్రిక్ ఏంటంటే మనం పిల్లలకి గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా చెప్పవచ్చు. చూడండి, ఎన్ ఇలా రాస్తాం కదా, ఎన్ ఇలా అని ఇలా ఈ సింబల్ నేర్పించండి. ఇక్కడ ఒక గీత గీయండి. చూడండి ఈ సింబల్ ఎలా ఉందో. పైనేమో ఎన్ క్లియర్గా కనిపిస్తుంది,
పైన ఎన్ క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ ఎన్ కనిపిస్తుంది, ఇక్కడేమో డి క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడేమో బై అన్నమాట. ఎన్ బై డి, ఎన్ బై డి. ఈ ఎన్ని డిని ఇలా కలిపేసి 1కి 2 సార్లు మనం ఈ బొమ్మ గీయిస్తే, ఈ ఇమేజ్ గీయిస్తే పిల్లలు టాప్లో ఉన్నదేమో న్యూమరేటర్ అంటారు, బాటంలో ఉన్నది డినామినేటర్ అని చాలా ఈజీగా సింపుల్గా చెప్పేయగలరు. కంపారిజన్ ఆఫ్ యూనిట్ ఫ్రాక్షన్స్ అనేది నెక్స్ట్ టాపిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవన్నీ కూడా యూనిట్ ఫ్రాక్షన్సే. ఎలా? ఇక్కడ ఎంత పార్ట్ కలర్ చేశారంటే 1/2 అని రాశారు, ఇక్కడ ఎంత పార్ట్ కలర్ చేశారు అంటే 1/3 అని రాశారు. మరి ఇక్కడ ఎంత అంటే 1/4 అని మనం రాస్తాం. ఇక్కడ ఎంత అంటే 1/5 కలర్ చేశారు అంటాం. ఇక్కడ ఎంత అంటే 1/6. టోటల్ 6 పార్ట్స్ ఉంటే 1 పార్ట్ని కలర్ చేశారు అని చెప్తాము. అయితే దీన్ని చూడగానే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 తీసుకుందాం. ఈ 2 తీసుకోగానే మనం చూడగానే ఏది ఎక్కువ అనిపిస్తుంది? ఇది, ఈ పార్టే కదా ఎక్కువగా అనిపిస్తుంది, ఈ ఫ్రాక్షనే కదా. అంటే దీంట్లో ఉన్న ఈ కలర్ చేసిన పార్ట్ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఈ పార్ట్ ఎక్కువ కనిపిస్తుంది అంటే 1/2 అనేది పెద్దది దేనికంటే 1/3 కంటే. చూడండి ఇక్కడ అదే ఇక్కడ ఇచ్చాడు చూడండి, 1/2 గ్రేటర్ దాన్ 1/3. అర్థమవుతుందా? ఇక్కడ దాని తర్వాత పక్కనే ఉన్న 1/4 1/5 చూడండి కావాలంటే. ఈ రెండిట్లో ఏది పెద్దగా ఉంది అని చెప్తే మనం తక్కువ చెప్పేస్తారు పిల్లలు. 1/4 అనేది పెద్దగా కనిపిస్తుంది సార్, 1/5 అనేది చిన్నగా కనిపిస్తుంది సార్ అంటారు. ఇక్కడ కావాలంటే ఇక్కడ చూడండి 1/4 గ్రేటర్ దాన్ 1/5 కనిపిస్తుందా? ఈ విధంగా ఏ 2 పక్కన ఉన్న వాటిని కంపేర్ చేసినా కూడా మనకు న్యూమరేటర్ అనేది అందరికీ ఈక్వలే, డినామినేటర్ అనేది మారుతూ ఉంటుంది యూనిట్ ఫ్రాక్షన్స్లో. అయితే డినామినేటర్ ఎంత పెరుగుతూ ఉంటుందో, ఆ నంబర్ ఎంత పెరుగుతూ ఉంటుందో ఈ దాని యొక్క కలర్డ్ పార్ట్ అనేది అంత తగ్గిపోతూ వస్తుంది. అది మనం గమనించాం. ఇక్కడ 1/2 అంటే ఎక్కువగా ఉంది, 1/6 అంటే చాలా తక్కువగా ఉంది. కానీ 6 అనే నంబర్ అనేది పెద్దది. అంటే డినామినేటర్లో నంబర్ పెరిగే కొద్దీ కలర్డ్ పార్ట్ అనేది దాని యాక్చువల్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. దీన్ని బట్టి సింపుల్గా మనం డిసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ అంటే ఏంటి? పెద్ద నుండి చిన్న అనమాట. ఇలా పెద్ద నుంచి చిన్న వరకు డిసెండింగ్ ఆర్డర్ అంటారు. ఈ విధంగా చూసుకుంటే ఇది డిసెండింగ్ ఆర్డర్. ఈ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటూ వస్తే 1/2 అనేది గ్రేటర్ దాన్ 1/3, గ్రేటర్ దాన్ 1/4, గ్రేటర్ దాన్ 1/5, గ్రేటర్ దాన్ 1/6. ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్ అనేది మనకు వచ్చేస్తుంది. అలా కాకుండా అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దగా రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/6 అంటే ఇంత చిన్నది, 1/6 అంటే ఈ పార్ట్ అనమాట. 1/6 తర్వాత 1/5 తర్వాత 1/4 1/3 1/2 ఇవన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. అంటే చిన్న నుంచి పెద్ద అనమాట. 1/6 1/5 1/4 1/3 1/2 ఇవన్నీ కూడా మనం దీన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే స్మాల్ టు బిగ్ అనమాట. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. ఈ కాన్సెప్ట్స్ అసెండింగ్ నెంబర్స్ డిసెండింగ్ నెంబర్స్ మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫ్రాక్షన్స్లు ఎలా మారుతాయి అనేది మనం చెప్పాలి. దాన్ని మనం యూనిట్ ఫ్రాక్షన్స్కి అప్లై చేస్తూ యూనిట్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి డినామినేటర్ ఎంత పెరుగుతుందో అంత దాని వాల్యూ యాక్చువల్ వాల్యూ తగ్గిపోతుంది. దీనికి ఒక బెస్ట్, ఇలా నంబర్ పెరిగిన కొద్దీ వాల్యూ తగ్గుతుందా అంటే తగ్గుతుంది. ఇప్పుడు మనం చూపించాం కదా పైన ఈ సర్కిల్స్లో కలర్ చేసిన పార్టే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నంబర్ ఉన్నంత మాత్రం సరిపోదు, ఆ నంబర్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. మన దగ్గర నా జేబులో 100 రూపాయల నోట్ ఉంది, ఇంకొక జేబులో 100 రూపాయలు అప్పున్నట్టుగా ఒక ప్రామిసరీ నోట్ ఉంది. ఏది వాల్యూ, ఏది నాకు మనశాంతిస్తుంది? 100 రూపాయలు నోట్ ఏదైతే ఉంటుందో, కరెన్సీ నోట్ ఏదైతే ఉంటుందో అదే నాకు చాలా ప్లస్ అన్నమాట. ఏదైతే ప్రామిసరీ నోట్ నేను జేబులో పెట్టుకుని తిరుగుతానో, అంటే నేను 100 రూపాయలు అప్పున్నాను, అది నాకు లీకేజ్ అనమాట. అంటే దానివల్ల నేను 100 రూపాయలు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అంటే 100 రూపాయలు భవిష్యత్తులో కూడా ఏదో ఒక రోజు నేను కోల్పోతాను. అంటే నంబర్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ నంబర్ చూసి అదే పెద్దది అని అనుకోకూడదు. మనం అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమవుతుందా? యూనిట్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ అనేది ఎంత పెరిగితే దాని వాల్యూ అంత మొత్తం దాని యొక్క వాల్యూ అనేది మొత్తం
తగ్గిపోతూ వస్తుంది. ఈ విధంగా ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఎక్సర్సైజెస్ మొత్తం ఉన్నాయి. ట్రై దిస్లో ఇవన్నీ కూడా పిల్లల చేత చేయించవచ్చు. అదేవిధంగా ఇప్పటిదాకా యూనిట్ ఫ్రాక్షన్ గురించి చెప్పుకున్నాం కదా, సేమ్ అదేవిధంగా లైక్ ఫ్రాక్షన్స్ అనేవి కూడా చెప్పుకోవాలి మనం. లైక్ అంటే ఒకే విధంగా ఉండేవి అని. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఒకే విధంగా ఉంటాయి. ఏవి ఒకే విధంగా ఉంటాయి? మళ్ళీ ఇక్కడ డినామినేటర్ అనమాట. న్యూమరేటర్లో 1 ఉంటేనేమో అవన్నీ కూడా యూనిట్ ఫ్రాక్షన్స్. డినామినేటర్ అన్నీ ఈక్వల్గా ఉంటే అవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్. ఈ కాన్సెప్ట్ని మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ కూడా ఫ్రాక్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేస్ ఆఫ్ వీక్, ఒక 2 రోజులు 3 రోజులు, ఒక వారంలో 2 రోజులు అంటే 2/7 days. ఒక నెలలో 3 రోజులు అంటే 3/31 days. ఒక సంవత్సరంలో 3 నెలలు అంటే 3/12 months. ఈ విధంగా ఒక వీక్లో డేస్ని, ఒక మంత్లో డేస్ని, లేకపోతే ఒక ఇయర్లో మంత్స్ని, ఇవన్నీ కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు ఫ్రాక్షన్స్తో. ఈ విధంగా ఈ ఫ్రాక్షన్స్లో లైక్ ఫ్రాక్షన్స్ ఏంటి, తర్వాత యూనిట్ ఫ్రాక్షన్స్ ఏంటి చెప్పిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయించాలి. చాలా చాలా సింపుల్గా ఉంటాయి. లైక్ ఫ్రాక్షన్స్ ఐడెంటిఫై చేయమంటున్నాడు, సర్కిల్ చేయమంటున్నారు. మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఏంటి, కింద చూసుకుంటే 6 అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి డినామినేటర్లో ఏదైనా కానీ ఈక్వల్గా ఉన్న వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 3/6, 5/6, తర్వాత 4/6, తర్వాత 2/6, ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్. ఇదే విధంగా మిగతావి కూడా మనం ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం చేస్తాము. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్లో ఎడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు. లైక్ ఫ్రాక్షన్స్ అంటే దీంట్లో డినామినేటర్ అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి న్యూమరేటర్ అనేది మనం డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఈ యాక్టివిటీ అనమాట. ఈ యాక్టివిటీలో ఏం చెప్పారంటే శ్రీజాస్ పార్ట్ ఆఫ్ ఫ్రాక్షన్ ఎంత, 2/10 అనమాట. 2/10 ఆఫ్ కేక్. యాక్టివిటీ ఒకసారి చదవండి, అర్థమైపోతుంది. సొనాలీస్ పార్ట్ ఆఫ్ ఫ్రాక్షన్. సొనాలికి ఎంత అంటే 5/10 పార్ట్ అనమాట. పీసెస్ టేకెన్ బై బోత్. ఇద్దరు కలిసి ఎంత తీసుకున్నారు అంటే 2/10 శ్రీజా తీసుకుంటే 5/10 సొనాలి తీసుకుంది. ఇద్దరు కలిసి ఎంత తీసుకున్నారు, 7/10 అంటే మొత్తం 10 భాగాల్లో 7 భాగాలు వీళ్ళిద్దరు తీసుకున్నారు. అర్థమవుతుందా? ఈ విధంగా ఇక్కడ ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి పైన న్యూమరేటర్ని యాడ్ చేసేసుకోవచ్చు. సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటే సబ్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేయవచ్చు అనమాట. దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. డైరెక్ట్గా ఇవి పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. 1 + 2/7. ఎందుకని డినామినేటర్ ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి దీని యొక్క ఆన్సర్ 3/7. ఈ విధంగా మనం యాక్టివిటీస్ అన్నీ కూడా వీటిలో చేయించవచ్చు. చేయించిన తర్వాత థింక్ అండ్ డిస్కస్. ఇక్కడ కొన్ని ఉన్నాయి. 1/2 + 1/2 2 అర్ధాలు కలిస్తే ఎంత అవుతుంది, ఒక 3వ వంతు 4లో 3వ వంతు ఇంకొక పావు ఇవి కలిస్తే ఎంత అవుతుంది, సగంలోంచి సగం తీసేస్తే ఎంత అవుతుంది. ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చేయించాలి. చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొచ్చి పిల్లల చేత చేయించాలన్నమాట. ఇక్కడ ఎక్సర్సైజ్ 9.1లో మనం కన్ఫ్యూజ్ అవుతాము. ఏంటంటే ఇక్కడ జీరోస్ ఉన్నాయి. ఈ జీరోస్ కూడా ఒక ఇమేజా అని అనుకుంటాం. ఇమేజ్ కాదు, ఏం కాదు, ఒక బాక్స్. మనకు ఆన్సర్ రాయడానికి ఇచ్చిన బాక్స్ మాత్రమే. 1 అంటే ఎంత అంటే 2, ఒక హాఫ్ ఇంకొక హాఫ్ కలిస్తే 1 అవుతుంది, అంతే. ఈ సర్కిల్ని చూసి ఇదేదో ఇమేజ్ అనుకోవడం, ఇది కూడా ఫ్రాక్షన్లో పార్ట్ అనుకోవడం, కన్ఫ్యూజ్ అవ్వడం లాంటివి మనం చేయకూడదు. ఇదే విధంగా 1/5 + 1/5 + 1/5 + 1/5 + 1/5 కలిస్తే 1 అవుతుంది. ఈ విధంగా పిల్లల చేత మొత్తం కౌంట్ చేసి 1 ఎన్ని ఉన్నాయో మొత్తం పార్ట్స్, ఈక్వల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ రాస్తామన్నమాట. ఇక్కడ కొన్ని ఎడిషన్స్ ఇచ్చారు, వాటిని మనం చేయాలి అని అంటున్నారు. ఇక్కడ 1/4, ఇక్కడ చూసుకుంటే మళ్ళీ 1/4. ఈ 2 కలిస్తే ఎంత అవుతుంది, ఈ పార్ట్ ఇక్కడ షేడ్ చేస్తుంది ప్లస్ ఈ పార్ట్ కూడా షేడ్ చేస్తుంది. ఈ 2 కలిస్తే ఎంత షేడ్ చేసినట్టు, సగం చేసేసినట్టే. అంటే 1/4 + 1/4 2 పావులు కలిస్తే ఒక హాఫ్ అవుతుంది అనే కాన్సెప్ట్ ఇక్కడ బిల్డ్ అవ్వాలన్నమాట. ఈ విధంగా రకరకాల ఎగ్జాంపుల్స్తో మనం పిల్లల్లో ఇవన్నీ కూడా చేయించవచ్చు. దాంతోపాటు కంపారిజన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, డినామినేటర్ ఈక్వల్గా ఉండాలి.
ఇక్కడ 1/4లో 4 ఈక్వల్, ఇక్కడ 4 ఇక్కడ 4 అంటే 4 ఈక్వల్ పార్ట్స్గా ఉంటాయి. ఇక్కడ కంపారిజన్ ఈక్వల్గా ఉన్నప్పుడు పైది ఏది ఎక్కువ ఉంటే అదే ఎక్కువ. ఇందాక మనం యూనిట్ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఏది ఎక్కువగా ఉంటే దాని వాల్యూ తక్కువ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ అన్నిటికీ, కాబట్టి న్యూమరేటర్ ఏది ఎక్కువ ఉంటే అదే ఎక్కువ. కన్ఫ్యూజ్ అవ్వద్దు, యూనిట్ ఫ్రాక్షన్స్లో వేరుగా ఉంటుంది, తర్వాత లైక్ ఫ్రాక్షన్స్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది. యూనిట్ ఫ్రాక్షన్స్లోనేమో న్యూమరేటర్ అనేది మన క్రైటీరియా, అది 1 ఉండాలి. కాబట్టి డినామినేటర్ ఎంత పెరిగితే అంత వాల్యూ తగ్గినట్టే. కానీ లైక్ ఫ్రాక్షన్స్లో మాత్రం మనకి డినామినేటర్ క్రైటీరియా, అది అన్నీ ఈక్వల్గా ఉండాలి. అన్నీ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ ఏది ఎక్కువగా ఉంటుందో అదే మనకి ఎక్కువగా అవుతుంది. ఈ విధంగా మనం చాలా చాలా సింపుల్గా కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/5 పార్ట్, 1/5 అంటే ఈ పార్ట్ ఇక్కడ కలర్ చేశారు, ఇక్కడేమో 2/5 చేశారు, ఇక్కడ 3/5 చేశారు, ఇక్కడ 4/5 చేశారు. వీటన్నింటిలో ఏది పెద్దది అని చెప్తే 4/5 అనే చెప్తాము. న్యూమరేటర్లో ఏదైతే పెరుగుతూ ఉంటుందో దాని వాల్యూ కూడా అంతే పెరుగుతూ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. న్యూమరేటర్ అనేది మనం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఎందుకని డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఏది పెద్దదో అదే పెద్దది. కాబట్టి ఇక్కడ 4 పెద్దది కాబట్టి ఇదిగోండి చూడండి, <4. 1/5 <2/5 3/5 4/5. ఇదంతా కూడా అసెండింగ్ ఆర్డర్, అంటే చిన్న నుంచి పెద్ద అనమాట అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్, పెద్ద నుంచి చిన్న వరకు మనం డిసెండింగ్ ఆర్డర్లో మనం పెట్టుకుంటూ వస్తాం. ఇవి డిసెండింగ్ ఆర్డర్. మనం సేమ్ లైక్ ఫ్రాక్షన్స్లో ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా చేయాలి. కానీ అక్కడ క్రైటీరియా ఒకటి తీసుకుంటే అక్కడ న్యూమినేటర్ తీసుకుంటే ఇక్కడ డినామినేటర్ అనేది క్రైటీరియాగా తీసుకుంటాము. ఇక్కడ డినామినేటర్ ఈక్వల్గా ఉండాలి లైక్ ఫ్రాక్షన్స్లో. ఇదే విధంగా ఏది గ్రేటర్ అంటే ఈ 2, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ 3 పెద్దదా 5 పెద్దదా? 5 పెద్దది. కాబట్టి 5/7 ఈజ్ గ్రేటర్. చాలా సింపుల్. విచ్ వన్ ఈజ్ స్మాలర్? ఇక్కడ డినామినేటర్ 6 ఉంది, ఇక్కడ డినామినేటర్ 6 ఉంది. అంటే ఇవి రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్. వీటిలో ఏది స్మాలర్? 2 స్మాలా 4 స్మాలా? 2నే స్మాల్. కాబట్టి 2/6 ఈజ్ స్మాలర్. కాబట్టి ఈ విషయాల్లో ఏవైనా ఇంకా మిస్కన్సెప్షన్స్ ఉన్నా, ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా మన ఐడియాస్ మనం షేర్ చేసుకోవాలి. మనకున్న డౌట్స్ని కూడా మనం క్లారిఫై చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఈ వీడియో ఆధారంగా చేసుకుని మనం డిస్కస్ చేసుకున్న ఈ సెషన్స్లో కూడా ఫ్రాక్షన్స్కి సంబంధించి మనకుండే చాలా అపోహల్ని మనం దూరం చేసుకున్నాం. అంటే మిస్కన్సెప్షన్స్ని మనం డిస్కస్ చేసుకుని వాటిని దూరం చేసుకున్నాం. ఇదే విధంగా ఇలాంటి మిస్కన్సెప్షన్స్ ఏవైతే ఉంటాయో పిల్లల్లో కూడా వాటిని దూరం చేయాలి. కాబట్టి ఈ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో, ఈ ట్రైనింగ్లో, స్కూల్ కాంప్లెక్స్ ట్రైనింగ్లో మనం తీసుకెళ్లే టేక్అవేస్ని క్లాస్ రూమ్ వరకు తీసుకెళ్దాము. క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో కూడా పిల్లల్లో ఉండే మిస్కన్సెప్షన్స్ని దూరం చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.